సకల భువన మండలాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాము. త్రేతాయుగంలో పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి అధర్మాన్ని అంతం చేసి సాధించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అప్పుడు దేవతలు నాగసర్పాలు మాకు కూడా నివసించేందుకు స్థలం ప్రసాదించమని వేడుకున్నారు. దాంతో పరశురాముడు తనకు పరమశివుడే ప్రసాదించిన గండ్రగొడ్డలిని మహాసాగరంలోకి విసిరాడు. అప్పుడు అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. ఆ సాగర ఖనిజాలు ఆ నేల సారాన్ని పెంచాయి. విశ్వంలో ఎక్కడా దొరకని అరుదైన ఔషధ విలువలున్న ఆ మొక్కలు ఆ అరణ్యంలో ఉద్భవించాయి. ఆ సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాము ఆ భూమినే తన తపోస్థలంగా ఎంచుకున్నాడు.